హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలో రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులకు సులువుగా రుణాలు ఇచ్చేందుకు మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. క్రెడిట్ గ్యారంటీ పథకం కింద 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం ప్రకటించారు. ఈ క్రెడిట్ గ్యారంటీ పథకం కింద పంట కోసిన తర్వాత ఎలక్ట్రానిక్ గిడ్డంగి రసీదుల ద్వారా ఈ లోన్లు పొందవచ్చని పేర్కొన్నారు. వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులారిటీ అథారిటీ WDRA రిజిస్టర్ రిపోజిటరీలు జారీ చేసిన ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రసీదులకు ENWRలు బ్యాంకులు రైతులకు రుణాలు అందించడమే ఈ క్రెడిట్ గ్యారంటీ పథకం లక్ష్యమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. రైతుల కోసం తీసుకువచ్చిన క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం ప్రకటించారు. పంట కోసిన తర్వాత దాని మీద రైతులకు లోన్లు ఇచ్చేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కోసం 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఈ లోన్లు తీసుకునేందుకు రైతులు సంబంధిత పత్రాలను తప్పనిసరిగా బ్యాంకుల్లో తనఖా కింద ఉంచి డబ్బులు తీసుకోవచ్చని వెల్లడించారు. ఈ రుణ హామీ పథకం కింద ఎలక్ట్రానిక్ గిడ్డంగులకు సంబంధించిన రసీదులను సమర్పించి రైతులు పంట అనంతర రుణాలను సులభంగా పొందొచ్చని తెలిపారు. పత్రాలను ఉంచిన తర్వాత వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులారిటీ అథారిటీ రిజిస్టర్డ్ రిపోజిటరీలు ఇచ్చే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్లను బ్యాంకులకు అందించడం ద్వారా లోన్లు పొందవచ్చని తెలిపారు. అయితే ఈ ENWRలను తీసుకుని బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడం అనేది ఉండకుండా చేసుకోవడమే ఈ పథకం లక్ష్యమని వివరించారు. ENWRలను తీసుకుని సంబంధిత బ్యాంకులు సకాలంలో రైతులకు రుణాలు అందించనున్నాయని పేర్కొన్నారు. బ్యాంకులు ఉదారవాద విధానాలతో రైతులకు రుణాలు ఇచ్చేలా ప్రోత్సహించడమే ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుతం రైతులు తీసుకుంటున్న లోన్లలో పంట కోసిన తర్వాత తీసుకునే లోన్లు చాలా తక్కువని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. దేశంలో రైతులు తీసుకున్న మొత్తం వ్యవసాయ రుణాలు 21 లక్షల కోట్లు అయితే అందులో పంట అనంతర రుణాలు కేవలం 40,000 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ENWRలపై తీసుకున్న లోన్లు కేవలం 4,000 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక రానున్న 10 ఏళ్లలో పంట అనంతర రుణాలు 5.5 లక్షల కోట్లకు పెరుగుతాయని ఆశిస్తున్నట్లు సంజీవ్ చోప్రా తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని